టు అరకు పబ్లిక్ వాయిస్. మద్దిగరు మండల సాధన కమిటీ నూతనంగా ఏర్పడి గిరిజనుల అభివృద్ధి కోసం దూర ప్రాంతాల్లో గిరిజన ప్రాంతం ఉండటం వలన గిరిజనులకు అభివృద్ధి చెందడం సాధ్యం పడటం లేదని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు కిల్లో రాజన్న ఆధ్వర్యంలో రేపు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి నూతన మండలము మద్దిగరుని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనేసి వారి ఒక సాధన కమిటీతో కలవడం జరుగుతుంది. ఇదే సందర్భంలో గుత్తులపూటు మండల కేంద్రం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గోమంగి మండలం ఏర్పాటు చేయాలని చాలా కాలం నుండి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజనుల డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని అరకు పబ్లిక్ వాయిస్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు కిల్లో రాజన్, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు మద్దిగరు మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 13 పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, వైస్ సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, అలాగే మండల ఎంపీపీ గారు కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మద్దిగరు మండల సాధన కమిటీని మళ్ళీ కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు ప్రత్యేక తీర్మానం చేయడం కూడా జరిగింది. ఈరోజు ఏదైతే మేము అనుకుంటున్నామో 13 పంచాయతీలు అభివృద్ధి కోరుతున్నామో ఆ 13 పంచాయతీకి సంబంధించిన ప్రతి పెద్దలు కానివ్వండి, అలాగే పంచాయతీ సంబంధించినటువంటి ప్రజలు కానివ్వండి ఈరోజు చేరుకోవడం జరిగింది మద్దిగరు మండల హెడ్ క్వార్టర్లో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆగస్టు నెలకెల్లా ఈ మంత్రి మండలి ఏదైతే కార్యవర్గ సభ్యులు మంత్రి ఉపసంఘానికి తెలియజేయాలని చెప్పేసి సీఎం గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసి ఉన్నారో ఆ ఆదేశంలో ఏదైతే కేబినెట్ టేబుల్లో మా మద్దిగరు యొక్క ప్రస్తావన కూడా రావాలి. ఈరోజు మద్దిగరు మాకు మండలం కనుక చేయగలిగితే ఏవైతే విసిరివేయబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో మా మద్దిగరు ప్రాంతంలో అనేక పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడ మావోయిస్టుల ప్రభావితం ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేయలేమనే సాకుతోటి ఈరోజు గాలి కొదిలేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మాకు మండలం ఇక్కడ మద్దిగరులో మాకు మండలం వస్తే ఖచ్చితంగా మా యొక్క మారుమూల పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆశాభావంతో మేమంతా కూడా ఈరోజు ఉద్యమిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేసి మాకు అభివృద్ధి చేసే దిశగా మాకు మండలాన్ని ఇక్కడ మద్దిగరుని మండలంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా పీఎం గారు నరేంద్ర మోడీ గారికి కూడా మేమంతా కూడా అభివృద్ధి కోరుతూ మాకు మండలం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జై ఆదివాసీ.